శ్రీ రేణుకా ఎల్లమ్మ తల్లి ఆశీస్సులతో జ్యోతిష్యం చెప్పబడను. స్త్రీ పురుషులకు వశీకరణం చేయబడను. జరిగింది, జరుగుతుంది, జరగబోయేది జ్యోతిష్యం చెప్పబడను. ఫోన్ ద్వారానే జ్యోతిష్యం చెప్పబడను. ప్రేమ సమస్యలు, పెళ్లి సమస్యలు, మనోవేదన, శత్రు సమస్యలు, పిల్లల పొరపాట్లు, భార్యాభర్తల సమస్యలు, ఇతర ఏ సమస్యలకైనా సరే జ్యోతిష్యం చెప్పబడను. ఫోన్ నెంబర్ 9502639029. హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం అండి. అక్టోబర్ మాసంలో 2వ తేదీ అమావాస్య తిథి రాబోతూ ఉన్నది. గ్రహాల్లో జరిగే పలు కీలక కదలికల రీత్యా తులారాశి వారి జాతకులు మీకు పెద్ద కల్లోలమే మీ జీవితంలో సంభవించబోతోంది. ఖచ్చితంగా విసిగిపోతారు మీరు. అసలు ఏం జరగబోతుంది, గోచార రీత్యా ఏ ఫలితం అయితే మీకు దక్కబోతుందో తదితర పూర్తి వివరాలు అన్నీ కూడా మనం ఈ వీడియోలో సంపూర్ణంగా తెలుసుకుందాము. అంతకంటే ముందు ఫ్రెండ్స్, వీడియోని పూర్తిగా చూడండి. అప్పుడే మేము ఏం చెప్పబోతున్నామో మీకు అర్థమవుతుంది. వీడియో గనక మీకు నచ్చినట్లయితే గనక లైక్ చేయండి. మీ లైక్ మాకెంతో సపోర్ట్ అండ్ ఎంకరేజ్మెంట్ గా ఉంటుంది. ఇక ఆలస్యం చేయకుండా వీడియోలోకి వచ్చేద్దాం. తులారాశి రాశి చక్రంలో 7వ రాశి. చిత్తా నక్షత్రం 3, 4 పాదములు, స్వాతి నక్షత్రం 4 పాదములు, విశాఖ నక్షత్రం 1, 2, 3 పాదముల కింద జన్మించిన వ్యక్తులు తులారాశి క్రిందకు వస్తారు. ఈ రాశికి రాశి అధిపతి సాక్షాత్తు శుక్రుడు. అయితే తులారాశి వారి జాతకులు మీరు నీలాప నిందలు అనుభవించబోతున్నారు. చెయ్యని తప్పుకు ఉద్యోగ జీవితం కానీ, వ్యాపార జీవితంలో కానీ భారీ మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుంది. మీరు ఏ రంగంలో ఉన్నా, చేనేత రంగమైనా, వ్యవసాయ రంగమైనా లేదా ఎక్కడ అయినా కూడాను సమాజంలో మీ పేరు ప్రతిష్టలకు భంగం కలగబోతుంది. అల్లకల్లోలం జరుగుతుంది మీ యొక్క జీవితంలో కూడాను. మీరు అనని మాట అన్నట్లుగా పుట్టించే ప్రయత్నం చేస్తారు. మీ శత్రువులు చాలా వరకు కూడా వేగంగా పావులు కదపబోతూ ఉన్నారు. మీరు ఎక్కడా కూడా ఎవరి గురించి కూడా ప్రస్తావనకు తేవద్దు. మీ యొక్క సొంత నిర్ణయాలు లేదా సొంత అభిప్రాయాలు ఉంటే కుటుంబ సభ్యులతోనే చర్చించండి. అలా కాకుండా అందరితో జోవియల్ గా ఉంటూ సంతోషాన్ని పంచే తులారాశి జాతకులు ఏం చేస్తారు అంటే గనక మీ మనసులో అనుకున్నది ఎదుటి వారితో చెప్పేస్తూ ఉంటారు. కానీ పరిస్థితి ఏమిటి, ఏ సందర్భం ఎలా ఉన్నది అని గ్రహించుకోలేకపోతారు. కానీ జాగ్రత్తగా ఉండండి. అక్టోబర్ 2వ తేదీ అమావాస్య తిథి నాడు మీరు అన్నా అనకపోయినా కూడాను పెద్ద విపత్తు, పెద్ద అల్లకల్లోలం మీ జీవితంలో ఖచ్చితంగా కలుగుతుంది. కావున మాట విషయంలో జాగ్రత్తగా ఉండండి. ముఖ్యంగా ఎవరైనా సరే ఇరువురు కూర్చొని మాట్లాడుకుంటున్నప్పుడు అక్కడికి వెళ్ళొద్దు. ఉద్యోగంలో అయినా, వ్యాపారంలో అయినా లేదా ఏదైనా శుభ కార్యక్రమాలకు వెళ్ళినా కూడాను మీ యొక్క పని మీరు చూసుకొని వచ్చేయడం మంచిది. మీకు తెలియని విషయాలకు కొట్టడం లాంటివి కూడా చెయ్యొద్దు. ఒకవేళ ఎవరైనా మాట్లాడుతుంటే గనక అక్కడి నుంచి వచ్చేసే ప్రయత్నం చేయండి. ఏ పరిస్థితుల్లో కూడాను మీరు మాట విషయంలో జాగ్రత్తగా లేకపోతే గనక ఖచ్చితంగా నీలాప నిందలు అనుభవించాల్సి వస్తుంది. ఈ విషయం మిమ్మల్ని మానసికంగా చాలా వరకు కూడా కుదిపేస్తుందని చెప్పాలి. మీరు చిన్న పిల్లలు అయితే గనక, అంటే యుక్త వయస్కులో ఉన్నటువంటి రాశి జాతకులు అయితే గనక ఖచ్చితంగా మీ మనసు మీద ఇది పెద్ద ప్రభావమే చూపిస్తుంది. సమాజంలో ఎవరిని గౌరవించలేకపోతారో, అనని మాట అన్నట్లుగా ఎదుటి వారు చిత్రీకరించడం మీ మనసును చాలా కృంగతీస్తుంది. తత్ఫలితంగా ఎదుటి వారిని గౌరవించలేకపోతారు. మీ మనసు మీద, మీ వ్యక్తిత్వం మీద కూడాను మాయని మచ్చ పడబోతుంది. నరదృష్టి రీత్యా ఇలా జరగబోతుంది. కావున ఖచ్చితంగా మీరు ఏమిటంటే గనక ఈ రోజున సాయంత్రం 6 గంటలు దాటాక మీ ఇంటి పెద్దవారితో దిష్టి తీయించుకునే ప్రయత్నం చేయండి. ఒక నిమ్మకాయ తీసుకోండి. పసుపు రంగులో ఉన్న నిమ్మకాయ తీసుకోండి. 4 భాగాలుగా, అంటే పువ్వులాగా కట్ చేయండి. ఆ తర్వాత ఆ యొక్క నిమ్మకాయను ఆడవారు అయితే ఎడమ చేతిలో, మగవారు అయితే కుడి చేతిలో పట్టుకొని మీ యొక్క సంతానానికి లేదా మీకు మీరు అయినా కూడా ఈ విధంగా దిష్టి తీసుకోండి. తల చుట్టూరా 3 సార్లు, అపసవ్య దిశలో 3 సార్లు, సవ్య దిశలో 3 సార్లు తిప్పి ఆ తర్వాత మీరు తల భాగం నుంచి కాలి బొటన వేలు వరకు కూడా 3 సార్లు తిప్పండి. ఆ తర్వాత నిమ్మకాయను తీసుకొని వచ్చి ఎక్కడైనా పారే నీటిలో కలిపేయండి లేదా నిర్జన ప్రదేశంలో పడవేయండి. ఖచ్చితంగా ఈ పరిస్థితి నుండి బయటపడతారు. అంతా మంచి జరుగుతుంది. శుభం భూయాత్. సో ఫ్రెండ్స్, చూసారు కదా, ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే గనక లైక్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ.